సర్పంచ్ కు ఇబ్బంది పెడితే మాత్రము ఊరుకుండే ప్రసక్తి లేదు. మొన్న మీ ఉప సర్పంచ్ల ప్రెసిడెంట్ అని చెప్పుకుంటూ ఒక ఆయన ఇక్కడ ఒక వీడియో పెట్టిండ్రు. ఇప్పుడు ఆయన ధమ్కి ఇచ్చిండు. కమ్సే కమ్ ఉప సర్పంచ్ ప్రెసిడెంట్ మరి మా ఉప సర్పంచ్ ఎందుకు ఇబ్బంది పెడుతున్నాం అని చెప్పేసి డైరెక్ట్ ఫోన్లో మాట్లాడేది ఉండే, ఆ విధంగా పెట్టకని చెప్పేది ఉండే. ఒకటే పార్టీకి చెందిన వాళ్ళు ఇద్దరు మీరు. అటువంటప్పుడు నీ పిలుచుకున్నావు, మరి అంత దూరం పోవాల్సిన అవసరం ఏమిటి? డైరెక్ట్ ఎమ్మెల్యే గారు ఉండే కదా, ఎమ్మెల్యే గారి దగ్గరకు పోయి అన్న ఇగో నాకు ఈ విధంగా అంటే అతను చూస్తుండే. అది కరెక్ట్ అయితే జయవీర్లా సర్పంచ్ ను కూడా చెప్తుండే ఆ విధంగా చేయకుండా. కానీ నువ్వు కరెక్ట్ లేవు కాబట్టి ఇక ఎవరైనా కూడా ఎవరి పని వాళ్ళకు ఉంటే అది మంచిగా ఉంటుంది తప్ప నువ్వేదో ఇక వాళ్ళు ఏం చేస్తారు, నాకు వాళ్ళు ఏం చేసుకోలేరు, వాళ్ళు లమ్మడోళ్ళు కదా అని చెప్పేసి ఆ విధంగా నువ్వు మొన్న ఉప సర్పంచ్ ప్రెసిడెంట్ తీసుకొని వచ్చి ధమ్కి ఇప్పించినావు. అది సమంజసం కాదు సతీష్. నీ పని నువ్వు చేసుకో, ఎంత చేయాలో అంతే చేసుకో. గాని సర్పంచ్ పని కూడా నేనే చేస్తా, సర్పంచ్ ఎవరో నేనే సర్పంచ్ ని అని చెప్పుకుంటూ తిరగడము, మరి అదేవిధంగా ధమ్కిలు ఇవ్వడము అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఇక మేము కూడా తలుచుకుంటే బంజారా సోదరులం అందరం కూడా ఆయనకు అండగా ఉంటాము. అండగా ఉండి నువ్వు ఒకవేళ ఇది నువ్వు ఇప్పటి నుంచి మానుకోకపోతే మేము రేపు పోలీస్ స్టేషన్ పోయి నీ మీద కేసు ఫైల్ చేపిస్తాము. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు ఒకవేళ ఇప్పటి నుంచి అయినా నువ్వు సక్రమంగా నీ పని నువ్వు చేసుకో. ఆయన దగ్గర వరకు ఏమైనా ఉంటే అడిగి ఏమైనా కలిసిమెలిసి చేసుకునే ప్రయత్నం చేయి, అంతే తప్ప నువ్వు ఇష్టం వచ్చినట్లు చేసినాకో అది పద్ధతి కాదని చెప్పేసి నేను ఈ సభాముఖంగా నేను నీకు హెచ్చరిస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు బషీరాబాద్ మండలంలో మొత్తం 13 మంది ఎస్టీ సర్పంచ్లు ఉన్నారు. ఎక్కడ కూడా ఈ విధంగా జరగడం లేదు. ఎందుకంటే అందరూ మంచిగా కలిసిమెలిసి చేసుకుంటున్నారు ఒకటే పార్టీలో ఉన్నోళ్ళు. మరి నీకే అంతగానము ఏమొచ్చింది సతీష్? కాబట్టి నీవు ఇవన్నీ మానుకొని రేపు నుంచి సర్పంచ్ తో కలిసి పోతే మంచిది. లేదంటే నీకు చక్కగా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి నీ మీద కేసు ఫైల్ చేపిస్తాము. అట్రాసిటీ కేసు ఫైల్ చేస్తాము. చేపించిన తర్వాత అది మరి అదే విధంగా ఆగకుండా స్టేట్ వరకు కూడా తీసుకొని పోతాం దీనని చెప్పేసి నేను సతీష్ నీకు హెచ్చరిస్తున్నా. మానుకోవాలని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా.